హాయ్, వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఇంట్లో రుబ్బి పెట్టుకున్న పిండిలు ఏమీ లేనప్పుడు, ఏం టిఫిన్ చేయాలనో తోచనప్పుడు ఒకసారి వెరైటీగా నేను చెప్పే ఈ దోశల్ని ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు, స్మూత్గా కూడా ఉంటాయి, టేస్టీ అదిరిపోతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశల కోసము ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మందం అటుకులను తీసుకోవాలి. వాటర్ని వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు ఓట్స్, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ లావుగా ఉన్నట్లయితే ఒకసారి మిక్సీకి వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత నుంచి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. టైం లేదు అనుకుంటే 5 మినిట్స్ పక్కన ఉంచినా చాలు, మెత్తబడిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని 1 కప్పు వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మరొక కప్పు వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా బ్యాటర్లోనికి వేసుకోవాలి. అటుకులు నానబెట్టేటప్పుడు 1 కప్పు వాటర్ని వేసాము, అవి రుబ్బుకునేటప్పుడు 1 కప్పు వాటర్ని వేసాము. ఇప్పుడు ఇంకొక కప్పు వాటరు, అంటే మొత్తం 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనో చూపిస్తున్నాను చూడండి. ఇందులోనికి 1 ఈనో ప్యాకెట్ని కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఈనో ప్లేస్లో 1/2 స్పూన్ వంట సోడానైనా వాడుకోవచ్చు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాము. ప్యాన్ని స్టవ్ మీద ఉంచి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒక గరిటె దోశ పిండిని తీసుకొని పెన్నం మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన దోశ వేసినట్లుగా గట్టిగా రుద్దితే గరిటెకే అంటుకొని వచ్చేస్తుంది. లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత దోశను తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినన్నిటినీ దోశలుగా వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మెత్తగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. దోశ ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఎంత మడిచినా ఒకదానికొకటి అతుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఇందులోనికి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏది తిన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.